వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. చిలకలూరిపేట సభలో ఇండియా కూటమిని టార్గెట్ చేసిన మోదీ, రాజ్యాంగాన్ని బీజేపీ మార్చలేదన్న రాహుల్ గాంధీ, కర్ణాటకలో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరంటున్న బీజేపీ. ఇలాంటి టాప్ 9 వార్తలు ఎలక్షన్ స్పెషల్లో చూద్దాం. ఇండియా కూటమిలో ఒకరంటే ఒకరికి పడదన్నారు ప్రధాని మోదీ. ఎన్నికలకి ముందే విభేదాలు బయటపడ్డాయన్నారు. ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించాలన్నారు. సొంత ప్రయోజనాలు తప్ప వారికి దేశ ప్రయోజనాలు పట్టవన్నారు మోదీ. తాము ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని వెళ్తామన్నారు. ఏపీలోని చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. అవినీతిలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారన్నారు మోదీ. 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని, 2 కుటుంబ పార్టీలే అన్నారు మోదీ. కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య స్నేహం ఉందన్నారు. వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, ఓటు చీలకుండా ఎన్డీఏను గెలిపించాలన్నారు మోదీ. రాజ్యాంగాన్ని మార్చే శక్తి బీజేపీకి లేదన్నారు రాహుల్ గాంధీ. ముంబైలో కాంగ్రెస్ ర్యాలీకి హాజరయ్యారు రాహుల్. రైతులు, కార్మికులు, పేదల కష్టాలను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదన్నారు. ఐఐటీ స్టూడెంట్స్ కంటే రైతులే ఎక్కువ తెలివైన వాళ్ళని రాహుల్ అన్నారు. ఈ ర్యాలీకి ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. ఇండియా కూటమికొచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ముంబైలోని శివాజీ పార్క్ లో ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించడంపై మండిపడ్డారు. శివసేన కార్యకర్తలకు, ప్రజలకు ఇది బ్లాక్ డే అన్నారు ఏక్నాథ్ షిండే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వారికి అభ్యర్థులు దొరకడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర. ఓ మంత్రిని ఎన్నికల్లో పోటీ చేయమని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ, ప్రధాని మోదీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారని విజయేంద్ర అన్నారు. అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీల్లో మార్పు చేశారు. 2 రాష్ట్రాల్లో జూన్ 4వ తేదీకి బదులు జూన్ 2వ తేదీనే కౌంటింగ్ జరగనుంది. మరోవైపు ఈ 2 రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల కౌంటింగ్ యథాతథమని ఈసీ ప్రకటించింది. రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి ఎస్బీఐ ఇచ్చిన కొత్త సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టింది. ఇందులో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయనే విషయాన్ని బయటపెట్టారు. అత్యధికంగా బీజేపీకి 6,986 కోట్ల రూపాయల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. టీఎంసీకి 1,397 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 1,334 కోట్ల విరాళాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు 1,322 కోట్లు, వైసీపీకి 442 కోట్లు, టీడీపీకి 181 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎన్నికల కోడమలోకి రావడంతో యూపీ సీతాపూర్, లక్నోలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అధికారులతో ఏపీ సీఈఓ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. సెక్రటేరియట్ పరిసరాల్లో హోర్డింగ్లు తొలగించారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్స్, పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని సీఈఓ మీనా ఆదేశాలిచ్చారు. జెండాలు వేరైనా మా ఎజెండా ఒకటే అన్నారు చంద్రబాబు. చిలకలూరిపేట మీటింగ్ పై పేర్ని నాని ఘాటు రియాక్షన్. అభ్యర్థులు ఖరారు కాకుండానే ఫ్లెక్సీలు. ఇలాంటి టాప్ 9 వార్తలు ఏపీ పాలిటిక్స్ లో చూద్దాం. ఏపీలో మా 3 పార్టీలు ఒక్కటయ్యాయన్నారు చంద్రబాబు. జెండాలు వేరైనా మా ఎజెండా ఒక్కటే అన్నారు. సంక్షేమం, అభివృద్ధి మా లక్ష్యమన్నారు చంద్రబాబు. 3 ముక్కలాటతో అమరావతిని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు చంద్రబాబు. 5 ఏళ్లలో రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు లేవని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవని విమర్శించారు. ప్రజల జీవితాల్లో ఆనందం లేదని, బంగారం లాంటి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం చీకటిమయం చేసిందన్నారు చంద్రబాబు. చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు. మోదీ 3వ ప్రధాని కావడం ఖాయమన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులున్నాయన్నారు పవన్. అయోధ్యకు రాముణ్ణి తీసుకొచ్చిన మోదీకి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వారిని తీయడం కష్టం కాదన్నారు పవన్. ఏపీలో బ్లాక్ మనీ ఎక్కువైపోయిందని, అతను ముఖ్యమంత్రి కాదు, సారా వ్యాపారి అని తీవ్ర ఆరోపణలు చేశారు పవన్. ఏపీ డ్రగ్ క్యాపిటల్ గా మారిపోయిందన్నారు. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు తరలిపోతున్నాయన్నారు పవన్. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభపై సెటార్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. సభ జరుపుకోవడం చేతకాని వారు జగన్ పై యుద్ధం అంటున్నారని మండిపడ్డారు. అయోధ్యలో రాముణ్ణి ప్రతిష్ఠించానని చెబుతున్న ప్రధాని మోదీ ఏపీలో దేవాలయాలు కూల్చిన చంద్రబాబుతో కలవడం సరికాదన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తానన్న మోదీ ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు పేర్ని నాని. చంద్రబాబు పాపాలను ఏ గంగాజలంతో మోదీ శుభ్రం చేశారని ప్రశ్నించారు ఆయన.
కాంగ్రెస్ వైసీపీ ఒక్కటే అంటే ఏపీలో ఎవ్వరూ కూడా నమ్మరని స్పష్టం చేశారు. ఏపీలో ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ అని సెటార్లు వేశారు. చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ సభపై మంత్రి అంబటి తనదైన స్టైల్లో సెటార్ వేశారు. అప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు, ఇప్పుడు కాళ్లు పట్టుకుంటున్నాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు, ఇది బాబు నైజం అంటూ అంబటి ట్వీట్ చేశారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ఎన్నడూ మాట మీద ఉండరు అన్నారు. చంద్రబాబు అధికారాన్ని స్వలాభం కోసం వాడుకున్నారని ఆరోపించారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో జగన్ లబ్ధి చేకూర్చారని చెప్పారు. చేయలేని హామీలిచ్చే అలవాటు తమకు లేదన్నారు పెద్దిరెడ్డి. ఎన్నికల కోసమే బీసీలకు 50% సీట్లు ఇవ్వలేదన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. గతంలో నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లోనూ 50% రిజర్వేషన్లు ఇచ్చామని గుర్తు చేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. ఎన్ని పార్టీలు ఏకమైన విజయం వైసీపీదే అన్నారు వైవి. తాము ఎవరిపైనో కక్షతో విశాఖను రాజధానిగా చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బంధువులకు భూములున్నాయని రాజధాని పెట్టడం సరికాదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకే అప్పులు చేశామని క్లారిటీ ఇచ్చారు బొత్స. జగన్ పాజిటివ్ ఓటుతో తాము గెలుస్తామంటూ మంత్రి విశ్వరూప్ ధీమాగా చెప్పారు. ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. అమలాపురం సీటు గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పారు ఆయన. 100% మహిళలు జగన్ కు ఓటు వేస్తారని మంత్రి విశ్వరూప్ ధీమాగా చెప్పారు. అనకాపల్లిలో సీఎం రమేష్ ఫ్లెక్సీల కలకలం రేపాయి. ఎంపీ అభ్యర్థి అంటూ జిల్లా వ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించక ముందే ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ వర్గాలు. ఫ్లెక్సీలలో అయ్యన్న పాత్రుడు ఫోటో లేదంటూ నర్సీపట్నంలో టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. స్థానికులకే ఎంపీ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కోడ్ అమల్లోకి రావడంతో ఫ్లెక్సీలు తొలగించారు అధికారులు. 100 రోజుల్లో ప్రజాపాలన అందించామన్న రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందంటున్న మల్లు రవి. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో బీజేపీ క్యాంపెయిన్. ఇలాంటి టాప్ 9 వార్తలను తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. 100 రోజుల్లో ప్రజాపాలన అందించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన కోరుకున్నారని అన్నారు. ప్రజలు నిరసనలు తెలియజేయకుండా కేసీఆర్ వ్యవహరించారని విమర్శించారు. ప్రజలు స్వేచ్ఛ కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. 100 రోజుల పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని సీఎం అన్నారు. మీట్ ద మీడియాలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే విషయాలు బయటపడతాయన్నారు. తప్పులకు కారణమైన వారిని వదిలిపెట్టమని చెప్పారు. కొండలు, గుట్టలు, లేఅవుట్లకు రైతు భరోసా ఇచ్చేది లేదన్నారు. నిధులు దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దుబారా, ఆర్భాట ఖర్చులు పెట్టేది లేదు. జీఎస్టీ ద్వారా ఖజానాకు ఆదాయం పెంచుతామన్నారు రేవంత్. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు మల్లు రవి. ప్రభుత్వాన్ని పడగొడతానని బీఆర్ఎస్ అంటుంటే బీజేపీ నేతలు కోరస్ పాడుతున్నారని మండిపడ్డారు మల్లు రవి. సర్కార్ను పడగొట్టాలని చూసి వాళ్లే దెబ్బతిన్నారని చెప్పారు. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో బీజేపీ క్యాంపెయిన్ చేపట్టింది. కాంగ్రెస్ హామీల అమలుపై బీజేపీ పోరాటం, పోస్టర్, వెబ్సైట్ లాంచ్ చేశారు బీజేపీ నేతలు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అగ్ర నేతలను పిలిచి గ్యారంటీలు ఇచ్చారన్నారు. ప్రజల మనోగతం తీసుకొని బీజేపీ మేనిఫెస్టో తయారు చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో రాజకీయాల కోసం అమలు కాని హామీలు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి వస్తుందని చెప్పారు లక్ష్మణ్. మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని సర్వేల్లో తేలిందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధి జన్వాడకు చెందిన పలువురు యువకులు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కస్టడీకి తీసుకుని కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. సేకరించిన ఆధారాలతో కవిత వివరణిచ్చారు. పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్ర స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు అడిగారు. 2 బృందాలుగా కవితను విచారించారు. ఈ విచారణను వీడియోలో రికార్డ్ చేశారు. రేపు విజయ్ నాయర్, పిళ్ళైతో కలిపి కవితను విచారించనుంది ఈడీ. కవిత అరెస్ట్ ను సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు కవిత భర్త అనిల్ కుమార్. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. కవిత తరపున కపిల్ సిబాల్, రోహిత్ కి కోర్టులో వాదనలు వినిపిస్తారు. కవిత అరెస్ట్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మీరు తప్పు చేసి బీజేపీని విమర్శిస్తారా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణకు మేలు చేయడం కోసం ఢిల్లీ వెళ్లారా అని నిలదీశారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లారా అంటూ ప్రశ్నలు సంధించారు. చట్టపరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అవసరమైన ఆధారాలు సేకరించామని ఈడీ చెబుతోందని కిషన్ రెడ్డి అన్నారు. సందేశ్ ఖలీ ఘటనతో అట్టుడుకుతున్న బెంగాల్. గుజరాత్ లో విదేశీ విద్యార్థులపై దాడి కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు. జలంధర్ లో హోటల్స్ పై పోలీసుల మెరుపు దాడులు. ఇలాంటి టాప్ 9 వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం. పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖలీ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురిని బసిర్హత్ కోర్టులో హాజరుపరిచారు. టీఎంసీ నేత షేక్ షాజహాన్ సోదరుడు షేక్ అలంఘీర్ కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. మరోవైపు కోల్కతా కోర్టు ఆదేశాలతో సందేశ్ ఖలీ కేసులో బాధితుల ఫిర్యాదుపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ముంబైలో కాంగ్రెస్ అధినేత రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే అనుమతి లేదంటూ రహదారులపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లను బీఎంసీ అధికారులు తొలగించారు. ఢిల్లీలో అన్ని ఎంపీ సీట్లు తమ కూటమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీ మంత్రి అతిషి. ఈడీ కేసులతో ఢిల్లీ కేజ్రీవాల్ ను భయపెట్టి దారికి తెచ్చుకోవాలని బీజేపీ చూస్తోందని, కేసులకు ఆప్ భయపడిపోతున్నారు అతిషి. గుజరాత్ యూనివర్సిటీలో 5 విదేశీ విద్యార్థులపై దాడి కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. విద్యార్థుల ఫిర్యాదుతో హాస్టల్లో తనిఖీలు చేశారు. గొడవ ఎందుకు జరిగిందో హాస్టల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దివంగత పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. 58 ఏళ్ల వయసులో సిద్ధు తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ ద్వారా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సిద్ధు తండ్రి 60 ఏళ్ల బాల్ కౌర్ సింగ్ బాబును ఎత్తుకున్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో వారికి రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్లోని మన్సూరాబాద్ ఏరియాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ పోలీస్ అధికారి మృతితో ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోలీస్ మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. గేట్లు ఓపెన్ చేశామంటున్న రేవంత్ రెడ్డి. వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దానం నాగేందర్, రంజిత్ రెడ్డి. ఇవాళ పొద్దున్నే గేట్లు ఓపెన్ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు మూసినా తెరిచినా ఒకటే అన్నారు. 100వ రోజు గేటు మాత్రమే తెరిచామని, ఇంకా ఎంతమంది చేరతారో చెప్పలేమన్నారు. విపక్ష పార్టీ ఖాళీ అయ్యేదాకా ఆపరేషన్ ఉంటుందన్నారు రేవంత్. బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ సీటు ఆశిస్తున్నారాయన. నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆరూరి రమేష్ మోదీ సంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ మోదీతోనే సాధ్యమని తెలిపారు. ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు సీఎం జగన్. నవరత్నాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు చేర్చనున్నారు. యువత, వృద్ధులు, మహిళలు, రైతులతో పాటు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో సిద్ధం చేసింది వైసీపీ. ఏపీలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 10th పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 7,25,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా 3,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ దేవానంద్ రెడ్డి తెలిపారు. 2018 గ్రూప్ 1లో అవకతవకలు జరగలేదన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. మెయిన్స్ మూల్యాంకనం పకడ్బందీగా జరిగిందని చెప్పారు. వాల్యుయేషన్ ప్రక్రియ సీసీ కెమెరాలో రికార్డ్ చేశామని తెలిపారు. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరిగాయని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిబ్బందితో కలిసి ప్రణీత్ రావు అక్రమాలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. 2 గదుల్లో 50 కంప్యూటర్లలో ట్యాంపరింగ్ సాఫ్ట్వేర్ తో రోజువారీ డేటాను భద్రపరిచినట్లు గుర్తించారు. 3 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరంగల్ కు చెందిన నేత ఆదేశాలతోనే ట్యాంపింగ్ చేసినట్లు ధృవీకరించారు. తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు అసమ్మతి సెగ తగిలింది. ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు టీడీపీ, బీజేపీ నేతలు. సహాయ నిరాకరణ చేస్తున్నారు. రోజుకో సమావేశం నిర్వహిస్తున్నారు అసమ్మతి నేతలు. మరోవైపు ప్రచారం ప్రారంభించారు ఆరణి శ్రీనివాసులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 6 ఇసుక లారీలు పట్టుకున్నారు కాటారం పోలీసులు.
మల్హర్ మండలంలో 2, కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఇసుక లారీలను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు కాటారం సీఐ తెలిపారు.